ఆ ప్రాంతమంతా స్వచ్ఛమైన ధవళకాంతులకు మారు పేరైన మల్లె పువ్వుల సాగుకు ఇప్పుడు ఆ గ్రామం కేర్ ఆఫ్ అడ్రస్. మల్లెల సాగుని జీవనాధారంగా మార్చుకుని ఆ గ్రామం రైతులు ముందుకు సాగుతున్నారు. ఆదాయంతో గ్రామానికి మల్లె సాగు కనకవర్షం కురిపించింది. కానీ ప్రస్తుతం ఈ పంట రైతులకు భారమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో మల్లె రైతులపై ప్రత్యేక కథనం. గత 4 సంవత్సరాల నుండి మల్లె సాగు చేస్తున్నటువంటి రైతులు సరైన లాభాలు రాకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు. దానికి తోడు 7 చీడపీడల బారిన పడి నష్టానికి గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లు కూడా ఎండిపోవడం, వాటికి ఎర్ర తెగులు పురుగు వ్యాపించి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా పూత సరిగా రాక పంట సరిగా రావడం లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. మల్లెపూల సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, మల్లె తోటలో మల్లె సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమమ్మ, కరోనా తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు మీ పరిస్థితి కూడా, మల్లె సాగు చేస్తున్న రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు 4 సంవత్సరాల నుండి ఉన్న పరిస్థితి ఏంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది? నా పేరు లక్ష్మి. బోయపల్లి మొత్తం కంప్లీట్గా మల్లె సాగులోనే ఉన్నాం చాలామందివి. కరోనా వచ్చిన కానుండి ఇందులో లాభం అయితే ఏం లేదు. ఈ సంవత్సరం అయితే చీడపీడలు ఎక్కువ అయినాయి. ఏర్కుళ్ళు, ఎర్రనల్లి, మొగ్గతొలుచు పురుగు, ఇది చీడపీడలు ఎక్కువ అయినాయి. సరైన ఆదాయం లేదు. పెట్టుబడి పెట్టినంత కూడా రావట్లేదు మాకు. నలుగురిని కూలీలు పెడితే రోజుకు 5-6 కిలోలు కోసేటోళ్ళు కనీసం తోటలో 1 కిలో కూడా కోయట్లేదు. ఇప్పుడు నాకు ఇంత పెద్ద తోట ఉంది. రోజు కనీసం 15 కిలోలు 20 కిలోలు వచ్చేది. మ్యాక్సిమం 4 కిలోలు 5 కిలోలు వస్తుంది. మరి కూలీలు పూలు వెళ్ళడం బట్టి పూలు వెళ్ళడం వారానికి నెల 15 రోజులకోసారి అది కలుపు తీస్తాం. కిలో 60 ఇస్తాం. మెయింటెనెన్స్ నెలకు ఒకసారి కలుపు తీయాలి, దుక్కి చేయాలి, ఎరువు వేయాలి, వారానికి ఒకసారి మందు కొట్టాలి. మందుల షాపుకి వెళ్తే ఈ ఎర్రనల్లి వచ్చిందా, ఇప్పుడు ఆయన షాప్లో ఏది ఇస్తే అది తీసుకొచ్చుడు, అది ఉపయోగపడట్లేదు. ఇవాళ ఇది వచ్చిందా, కొట్టినామా, అది పనిచేయట్లేదు. మళ్ళీ వెళ్తున్నామా, మళ్ళీ వేరే మంది ఇస్తాడు, అది పనిచేయట్లేదు. ఈ సంవత్సరం అయితే పెట్టుబడి పెట్టినాం, కానీ ఆదాయం అయితే చేతిలో అయితే రాలేదు ఇప్పటి వరకైతే. మాకైతే లేదు, ఇప్పటి వరకైతే ఇంతవరకైతే ఎవరు రాలేదు. వ్యవసాయ అధికారి అయితే ఉన్నారు, కానీ రావట్లేదు. మాకు ప్రతి సంవత్సరం వచ్చి మరి ఎందుకు ఏరుకుళ్ళు వస్తుంది, ఎందుకు ఇంతలా ఎర్రనల్లి పడుతుంది, మొగ్గతొలుచు పురుగు దేనివల్ల వస్తుంది అని మాకు కొంచెం సూచనలు ఇస్తే మేము దాని ప్రకారం మెయింటైన్ చేయగలుగుతాం. మల్లెపూలు సాగు చేస్తున్నారు కదా మీరు, ఈ ఏడు లాభాలు ఎలా ఉన్నాయి? లాభాలు బాగాలేవు, నష్టాలే ఉన్నాయి. బాగా ఎక్కువ శాతం ఎర్రనల్లి అవన్నీ పడుతున్నాయి. మందులు ఆగిపోయి కోస్తందుకు ఎక్కువ వచ్చేటోళ్ళు మంది కూడా వస్తలేరు, వెళ్తలేవు పూలు. ఎర్రనల్లి పడుతుంది, కలుపు తీసుడు అవుతుంది, మందులు అది కష్టం అవుతుంది. ప్రస్తుతం కిలోకి ధర ఎంత ఉంది? 60 రూపాయల కేజీ ఉంది. కోపిస్తే 100 రూపాయలకు అమ్ముతున్నాం మేము. కిలో అమ్మితే 40 రూపాయలు. మాకు 40 రూపాయలు లాభం ఏం లేదు. ఇలా సీజన్ పెళ్ళిళ్ళు కూడా లేవు, బాగా గిరాకీలు కూడా బాగా లేవు, ఇంతకుముందు తీరు లేవు. ఈ కరోనా వచ్చిన కాడ నుండి ఇట్లా అవుతుంది. అప్పుడు బాగుండే, అప్పుడు మంచిగా లాభం ఉండే. ఈ కరోనా అప్పటికన్నా ఇప్పుడు బాగా లాస్. అప్పుడే బాగుండే, ఆదాయం మంచిగా ఉండే. ఇప్పుడు ఆదాయం అట్లా వచ్చేటి 50-60 వేలు వచ్చేటి. చిన్న తోటలు మాయి, పెద్ద పెద్ద తోటలకు వచ్చేటి అన్నట్టు. అట్లా కరోనా తర్వాత లాభాలు లేవని చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఈ మల్లె తోట మీద ఇప్పటివరకు ఎంత సంపాదించారు, ఎలా ఉంది? అంతకుముందు అప్పుడు ఆ కరోనా ముందు మంచిగా వచ్చేది. మా చిన్న తోటలే మా 30-40 వేలు అట్లా వచ్చేది అవి ఓంగా. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి అవి అమ్మడం లేదు, ఎవరు కొనేవాళ్ళు కూడా మంచిగా కొనడం లేదు, మాకు కూడా ఏం లాభాలు లేవు. మేము చేసిన చేతకు కూడా అందుతలేవు, అంత నష్టాలలోనే ఉన్నాం. ఇక రేటు ఎక్కువ ఎప్పుడు ఎంత రేట్ వచ్చింది? అప్పుడు 500, 600, 700, 800 ఉండేది కేజీకి. పూలు నాకని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంది, ఒకరిద్దరు వచ్చినా కానీ 100, 150, 200, 300 ఇట్లా 300కి ఎప్పుడైనా పండుగ పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ తప్ప వట్టిగానైతే ఏ రోజు పెడతలేరు. ఇప్పుడు వారం రోజుల బట్టి అయితే 150, 100, 150 ఇంతే. మళ్ళీ అవి ఒకరు కొంట పోయి 4గురికి అమ్ముకుడు. పూల వాళ్ళు కూడా అచ్చులేదు, ఒకరిద్దరు అచ్చుడు. పూలను కూడా అందరు మరి మునుపు వచ్చినట్టు అట్లా అత్తే ఏమన్నా ధర ఉంటుందని మేము ఆశపడితే అట్లా వాళ్ళు రానిత్తలేరా వాళ్ళు అత్తలేరా మాకు తెలియదు, కానీ ఒకరిద్దరు అచ్చుడు అట్లా కొంట ఒకట. కరోనా కారణంగా నష్టాలనే చవిచూస్తున్నారు మల్లె రైతులు. ఆ తర్వాత క్రమక్రమేణ పెళ్లిళ్ళు నిరాడంబరంగా జరగడం, మరోపక్క ధర లేకపోవడం, 1000 రూపాయల వరకిన మల్లె ధర నేడు 100 నుండి 300 రూపాయలకే ఉంది మార్కెట్లో. మొత్తానికైతే నష్టాలను చవిచూడవలసి వస్తుంది. దానికి తోడు చీడపీడలు ఎక్కువ ఉండడంతో
మొత్తానికైతే మల్లె రైతులు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, HM టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.